అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మార్చి 17 తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2:15 తర్వాత ఒక పచ్చి నిజం తెలుస్తుంది. అయితే సింహరాశి వారికి పచ్చి నిజం తెలుస్తుంది. సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి జరిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అని వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం. అలానే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మాక 1, 2, 3, 4 పదాలు, పుబ 1, 2, 3, 4 పదాలు, అలానే ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువగా పనిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. పని అనేది ఎక్కువగా చేయడానికి వీరు శ్రద్ధ చూపిస్తుంటారు. ఎప్పుడు కూడా వీరు గంభీరంగా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ఎప్పుడైనా సరే కుటుంబ యొక్క బరువు బాధ్యతలను వీరు తీసుకొని ఉన్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లోటు రాకుండా చూసుకుంటారు. ఎంతైనా శ్రమపడి, ఎంతైనా కష్టపడి తాము కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. కష్టం అంటే పొరపాటున కూడా భయపడరు. అంటే ఏదైనా ఒక పనిని సంకల్పించుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నారనుకోండి, ఇక ఖచ్చితంగా ఆ పనిని చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. ఆ పనిలో విజయం పొందేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా శ్రద్ధతో పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా కుటుంబం పైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ వీరికి కోపం వస్తే అస్సలు ఆగదు అని చెప్పుకోవచ్చు. చాలా గంభీరంతోనే వీరి యొక్క ప్రేమలను పూర్తి చేస్తారు. ఒక్కొక్కసారి వీరికి కోపం వస్తే చాలా ఎవరికి వినారని చెప్పుకోవచ్చు. చాలా గంభీరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి కోపిష్టి వారిగా కూడా ముద్ర కూడా వీరిపైన పడే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కోపిష్టి వారు అని సమాజంలో ముద్ర కూడా వీరికి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతైనా దూరం వెళ్తారు అని చెప్పుకోవచ్చు. బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత శ్రమనైనా సరే తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా బంధుత్వాల పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. వాటిని కాపాడుకోవడానికి ఎంత శ్రమైనా తీసుకుంటూ మరీ జాగ్రత్త పడుతూ ఉంటారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా సరే ఆకలితో ఉంటే అన్నాన్ని పెట్టాలనేటువంటి మనస్తత్వంతో కూడి ఉంటారు. ఎవరైనా సరే ఆకలితో ఉన్నారనుకోండి, వెంటనే వారికి సహాయాన్ని అయితే చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. అలానే నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇక పని భారం, ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఏమాత్రం భయపడరు. ఎలాంటి ఒత్తిడి పెరిగినా, ఎలాంటి పని భారం పెరిగినా చాలా ధైర్యంతోనే, చాలా తెలివిగా ముందుకు సాగిపోతూ ఉంటారే తప్ప ఎక్కడా కూడా అసలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఇక అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు కూడా. ఇక ఈ సింహరాశిలో వారు చాలా మంచి వ్యక్తులు. ఇక ఈ సింహరాశి వారికి మార్చి 17వ తారీఖు సోమవారం రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 2:15 తర్వాత ఒక నిజం తెలుస్తుంది. ఇంతకీ ఆ నిజం ఏమిటి, మరి సింహరాశి వారికి ఎలాంటి నిజం తెలుస్తుంది అనేటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.
సింహరాశి వారికి అంటే వీరికి ఎప్పుడైనా సరే అందరినీ కూడా నమ్మేటువంటి ఒక అలవాటు ఉంటుంది. స్నేహితురాలని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ వీరి రహస్యాలను ఎవరితో చెప్పుకోరు. ఇది వీరికి ప్లస్ అని చెప్పుకోవచ్చు. వీరికి ఎవరైతే ప్రాణ స్నేహితులుగా ఉంటారో వారితో మాత్రమే ఈ యొక్క రహస్యాలను చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంతకుమించి కొత్త స్నేహాలకు కానీ కొత్త బంధాలకి కానీ వీరి యొక్క రహస్యాలను అసలు చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా వీరు నూతనంగా ఏదైనా ఒక పనిని ప్రారంభించిన ఆ పనిలో 100% విజయం పొందేంత వరకు కూడా అసలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా అందులో విజయం అనేది కలిగేంత వరకు కూడా ఆగిపోరని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి మరి ఎలాంటి నిజం తెలుస్తుంది అంటే కనుక వీరు ఎప్పుడైనా సరే ఇంతకు మునుపు జాబ్ ప్రమోషన్స్ కోసము వేచి చూడడం కానీ లేదా ఇంటర్వ్యూ ఇచ్చి అలాగే వస్తుందో రాదో అని చెప్పేసి అలాగే ఉండేవారికి కావచ్చు, లేదా మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం గురించి ఎవరితోనే డిస్కస్ చేసి అలా వదిలివేస్తే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు మీరు ఇది కళ నిజమా అన్నటువంటి ఒక డైనమాలో ఉండిపోతారు. అలా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇది వరకు మీకు ఉండేటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అలానే మీకు ఈ యొక్క విద్యార్థులకి కూడా పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. దానితో పాటు విద్యార్థులే కాకుండా వ్యాపారస్తులు కూడా ఊహించరని లాభాలను కూడా పొందుతారు. అలానే విద్యార్థులు ఉద్యోగస్తులతో పాటు నూతనంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాన్ని వెతుకుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారం మొదలు పెట్టాలన్నట్టు సంకల్పించుకున్నటువంటి వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది ఈ సమయంలో. ఇలా మధ్యాహ్నం 2:15 తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక మంచి శుభవార్త అయితే వింటారు. అలానే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విభేదం, గొడవలు అన్న చెల్లెల మధ్య కావచ్చు, అక్క తమ్ముళ్ళ మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, ఏదైనా ఈ భేదాలు జరిగినా సరే, ఇంకా ఏదైనా గొడవలు ఉన్నా సరే అవి కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక ఈ విధానంగా సింహరాశి వారికి మార్చి 17వ తారీఖు మధ్యాహ్నం 2 తర్వాత ఇలా నిజం తెలుస్తుంది. అంతా బాగుంటుంది. అలాగే మీరు కళలను నిజమా అని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. మంచి శుభవార్తను తప్పకుండా వింటారు సింహరాశి వారు. కాబట్టి అది మాట సహాయం అవ్వచ్చు, లేకపోతే ₹1 సహాయం అవ్వచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అవి చేయటం వల్ల మీకు ఉన్నటువంటి శని సమస్యలన్నిటివి మీ జీవితంలో పోయి మీకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానం అనేది దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే నలుగురిలో మీకు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మంచి మాటలు చెప్తున్నా కూడా ఈ రోజుల్లో మంచిలో కూడా చెడు వెతుకుతున్న రోజులు కాబట్టి జాగ్రత్త అనేది చాలా చాలా అవసరము. అలాగే స్త్రీ పురుషులు కూడా ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, మీరేంటంటే ఎక్కువగా శుభవార్తలు వినేటువంటి అవకాశం అనేది ఉంది. ఏలినాటి శని అనేది మీకు దూరమైందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకేంటంటే ఎక్కువగా కొన్ని ఒక్కొక్కసారి గబగబా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కొంచెం ఆలోచించి కాస్త ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ కొంచెం ఇలా ఆలోచించి మీరు జాగ్రత్త పడి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీరేంటంటే శివుడి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సోమవారం పూట ఇంట్లో శివుడికి పూజ చేసుకోవడం, అలాగే శివాలయానికి వెళ్ళడము, కాస్త శివుడికి అభిషేకం చేయడము, మీ స్తోమతకు తగ్గట్టుగా నీటితోనైనా పాలతోనైనా సరే ఇట్లా అభిషేకం చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గి మీ జాతకంలో దోషాలు పోయేటువంటి అవకాశం అనేది ఉన్నది. అలాగే మీరేంటంటే కొంచెం ఎవరికైనా వస్త్రాలు దానం చేయడం అవ్వచ్చు, అలాగే బియ్యం కొంచెం దానం చేయడము,
ఇలా కొన్ని దానాలు చేయడం వల్ల మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. గ్రహాల దోషాలన్నీ తొలగిపోతుంటాయి.